మిల్లెట్స్ తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఏంటి? బియ్యం కంటే మిల్లెట్స్ ఎందుకు బెస్ట్? రోజు మిల్లెట్స్ తింటే 30 రోజుల్లో ఇలా మారిపోతారు. మన పూర్వీకులు తిన్న ఆహారం ఏంటో తెలుసా? బియ్యం కాదు, మిల్లెట్సే. వెనకటి రోజుల్లో వాళ్ళందరూ కూడా మిల్లెట్సే పండించుకొని చక్కగా ఇంటికి తెచ్చుకొని దంపుకొని అప్పటికప్పుడు చేసుకొని తినేవాళ్ళు. ఇప్పట్లాగా ఈ మిల్లులు లేవు, ఇలా పాలిష్ చేయటాలు లేవు, ఇలా కెమికల్స్ లేవు. అందుకే అప్పుడు వాళ్ళందరూ కూడా చక్కగా 100 సంవత్సరాలు జీవించారు. ఇప్పుడు 50 సంవత్సరాలు దాటితే పుట్టుకు 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 వెళ్ళిపోతున్నారండి. అంటే ఏం జబ్బులు వస్తున్నాయో ఎలా వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు. అవునా కదా? మనమే చూస్తున్నాం లేచిన దగ్గర నుంచి ఎన్నో. మన చుట్టుపక్కల, మనకు తెలిసిన వాళ్ళలో, మన సర్కిళ్లలో, రిలేటివ్స్లో, కజిన్స్లో ఇలా చూస్తూనే ఉన్నాము. ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో రకాల కొత్త వ్యాధులతో ఇదవుతూ ఉన్నారు. కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం తినే తిండి వల్ల మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనం మనకున్న దాంట్లో హెల్దీగా తిన్నాము. కానీ ఇప్పుడు మనమైతే బియ్యము, జంక్ ఫుడ్ ఇలా తింటూ చక్కగా బరువు పెరుగుతున్నాము. డయాబెటిక్స్, గుండె జబ్బులు, బీపీ, షుగర్, థైరాయిడ్ బారిన పడుతున్నాము. కానీ ఒక చిన్న మార్పు చేస్తే మీ ఆరోగ్యం పూర్తిగా మారిపోతుంది తెలుసా? ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు మిల్లెట్స్ అంటే ఏమిటి, మిల్లెట్స్ యొక్క ఉపయోగాలు ఏంటి, ఎవరు తినాలి, ఎవరు తినకూడదు, ఎలా తింటే బెస్ట్ రిజల్ట్ వస్తుంది, అలాగే ఇవి మనకు బరువు తగ్గడానికి ఎంతవరకు సహాయం చేస్తాయి అన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి తగినట్టు వీడియో తీసి నేను మీ వరకు అయితే అందిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మిల్లెట్స్ అనేవి చిన్న ధాన్యాలు, వీటినే సిరిధాన్యాలు అని కూడా అంటారు. మన దేశంలో ఎప్పటి నుంచో వీటిని అయితే వాడుతూ ఉన్నారు. మన దేశంలో ప్రధానంగా 5 రకాల మిల్లెట్స్ అయితే ఉంటాయి. అందులో మొదటిగా రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు. ఇవి రైస్ కంటే కూడా, వీట్ కంటే కూడా చాలా హెల్దీ ఫుడ్. ఎందుకంటే ఇవి చాలా న్యాచురల్. అలాగే వీటిని ప్రాసెసింగ్ కూడా ఎక్కువగా చెయ్యరు, అంటే వీటికి పాలిష్ లాంటివి కూడా ఎక్కువగా చెయ్యరు. కాబట్టి మిల్లెట్స్ తినడం వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి వెయిట్ లాస్. మిల్లెట్స్ తినడం వల్ల మన వెయిట్ లాస్కి ఎలా యూజ్ అవుతుందంటే, మిల్లెట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల మనకు ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీనివల్ల మనకి ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది. అనవసరంగా చెత్త చెదారం తినం, దానివల్ల వెయిట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. సెకండ్ది షుగర్ కంట్రోల్. మిల్లెట్స్లో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది తీసుకున్న వెంటనే షుగర్ లెవెల్స్ పెరగవు. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు. అలాగే థర్డ్ది గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇవి తీసుకోవడం వల్ల మనకి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఫోర్త్ది డైజెషన్ ఇంప్రూవ్. వీటిని తీసుకోవడం వల్ల మన డైజెషన్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అలాగే మనం తిన్న ఫుడ్ కూడా చక్కగా జీర్ణం అవుతుంది. మన జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. అలాగే ఫిఫ్త్ది ఎనర్జీ పెరుగుతుంది. మిల్లెట్స్ లో కార్బ్స్ అనేవి స్లోగా రిలీజ్ అవుతాయి. దీనివల్ల మనం రోజంతా ఎనర్జెటిక్ గా ఉండగలుగుతాము. స్కిన్ అండ్ హెయిర్ కి చాలా మంచిది. మిల్లెట్స్ లో కాల్షియం, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. దీనివల్ల హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది. అలాగే స్కిన్ గ్లో కూడా పెంచుతుంది. వీటి వల్ల ఇన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి. మరి మిల్లెట్స్ ని ఎవరు తినాలి, మరి మిల్లెట్స్ ని ఎలా తినాలో తెలుసుకుందాం. ఇప్పుడు చాలా మంది అయితే ఒక పెద్ద తప్పు చేస్తారు. మంచిది కదా తినమంటున్నారు, వెయిట్ తగ్గడానికి చాలా మంచిది, ఇంకా అనేక రకాల ఆరోగ్య సమస్యలకి మంచిది కదా, ఒకేసారి రైస్ మానేసేసి మిల్లెట్స్ తిందాం అనుకుంటారు. అది చాలా పెద్ద తప్పు. మనం మిల్లెట్స్ అనేది మన శరీరానికి చిన్న చిన్నగా అలవాటు చేయాలి. అంతేగాని పూర్తిగా రైస్ మానేసేసి ఒకే రోజు మిల్లెట్స్ టిఫిన్, మిల్లెట్స్ లంచ్, మిల్లెట్స్ తో డిన్నర్ చేశారనుకోండి, అది కూడా హెల్త్కి అస్సలు మంచిది కాదు. కాబట్టి చిన్న చిన్నగా అలవాటు చేయాలి మన బాడీకి ఏదైనా కానీ. ఒకేసారి మనకున్న అలవాట్లని పక్కన పెట్టేసి కొత్త అలవాట్లను అలవాటు చేయాలంటే బాడీకి టైం పడుతుంది. కాబట్టి చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటూ వెళ్ళండి. మొదట్లో మీరు ఎలా అలవాటు చేయాలంటే, వారంలో 2 సార్లు మిల్లెట్స్ తినడానికి ట్రై చేయండి. మిగిలిన రోజులన్నీ కూడా రైస్ తినండి. అలాగే తర్వాత ఉదయం పూట రాగి జావా, జొన్న జావా, అలాగే జొన్న పిండితో కూడా చేస్తారు, జొన్నలతో కూడా చేస్తారు కదా, అలాంటి జావలు తాగడానికి ట్రై చేయండి. అది పిండి రూపంలో ఉంటుంది కాబట్టి మన బాడీకి చిన్నగా అలవాటు అవుతుంది. అలా తీసుకుంటూ అలవాటు చేసుకుంటూ వెళ్ళండి.
ఇలా మార్నింగ్ జావలు అలా అలవాటు చేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ లో మిల్లెట్స్ తో చేసినవి ఏదైనా కానీ తీసుకోవచ్చు. లంచ్ అలవాటు చేసిన తర్వాత చక్కగా డిన్నర్ కూడా అలవాటు చేసేయండి. అప్పుడు మీరు ఒక్కొక్కటి అలవాటు చేసుకుంటూ వెళ్తారు కాబట్టి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లు, తర్వాత లంచ్లు, తర్వాత డిన్నర్. అప్పుడు రైస్ ని కూడా కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ వెళ్ళండి. ఏదైనా కానీ మితంగా తీసుకోవాలి, ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవద్దు. అలాగే నీళ్లు కూడా తగినంత తాగాలి, రోజుకు 3 నుంచి 4 లీటర్లు. అలాగే మనం తీసుకునే డైట్ కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. మిల్లెట్స్ తో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ వీటిని మాత్రం కొంతమంది తీసుకోకూడదు. అది ఎవరెవరు తీసుకోకూడదో తెలుసుకుందాం. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా మిల్లెట్స్ ని అతిగా తీసుకోవడం మంచిది కాదు. అలాగే డైజెషన్ వీక్ గా ఉన్న వాళ్ళు కూడా మిల్లెట్స్ తీసుకోకూడదు. చిన్న పిల్లలకు కూడా ఎక్కువ క్వాంటిటీలో మిల్లెట్స్ ఇవ్వకూడదు. డాక్టర్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే వీళ్ళు తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మరి మిల్లెట్స్ తినాలి ఇంత మంచిది అని చెప్పాను కదా, మరి మిల్లెట్స్ కి రైస్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందామా ఇప్పుడు. రైస్ లో మనకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాగే రైస్ లో మనకి తక్కువ క్వాంటిటీలో ఫైబర్ ఉంటుంది. అది కూడా వైట్ రైస్ లో అయితే ఇంకా చాలా తక్కువ క్వాంటిటీలో ఫైబర్ ఉంటుంది. రైస్ తినడం వల్ల మనకి ఆకలి అనేది తొందరగా, మరి మిల్లెట్స్ తినటం వల్ల మిల్లెట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. మిల్లెట్స్ తిన్న వెంటనే మనకి ఆకలి వేయదు. అలాగే మిల్లెట్స్ స్లోగా డైజెషన్ అవుతాయి. అందుకే బియ్యం తగ్గించండి, మిల్లెట్స్ పెంచుకోండి వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు. ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఒక చిన్న మార్పు, బియ్యం బదులుగా మిల్లెట్స్ తీసుకోవడం. 30 రోజుల్లో మీరు గమనించే మార్పులు ఏంటో తెలుసా? ఇవి రెగ్యులర్ గా తీసుకుని వెయిట్ తగ్గుతుంది, ఎనర్జీ పెరుగుతుంది, షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. మిల్లెట్స్ ఒక్కొక్క రకానికి ఒక్కొక్క ప్రత్యేకమైన బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అందులో మొదటిగా వచ్చేది రాగులు. రాగుల్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మన వెయిట్ లాస్ కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఆకలి కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇది మన బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ ని తగ్గిస్తుంది. మన బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్ ని పెంచుతుంది. ఇంకా ఉమెన్స్ కి, పిల్లలకి రాగి చాలా మంచిది. అలాగే సెకండ్ది జొన్నలు. జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలిగిస్తుంది. ఎక్కువ ఆకలి వేయకుండా ఉంచుతుంది. ఇది కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. హార్ట్ హెల్త్ కి చాలా మంచిది. ఇంకా మూడోది సజ్జలు. సజ్జలు తీసుకోవడం వల్ల మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ అయితే చాలా పెరుగుతాయి. ఇవి ఇవి తినడం వల్ల మన ఎనర్జీ లెవెల్స్ అయితే పెరుగుతూ ఇది ఒక మంచి ఎనర్జీ బూస్టర్ మిల్లెట్స్ అని చెప్పుకోవచ్చు. ఇది స్లోగా డైజెషన్ అవుతుంది కాబట్టి మనకి ఓవర్ ఈటింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఇవి తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకా నాలుగోది కొర్రలు. ఇవి వెయిట్ లాస్ కి నెంబర్ 1 మిల్లెట్ అని చెప్పుకోవచ్చు. వీటిలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అలాగే మన వెయిట్ తగ్గడానికైతే చాలా హెల్ప్ అవుతుంది. ఇది మన బాడీలో మెటబాలిజం పెంచుతుంది, షుగర్ ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇంకా లాస్ట్ది సామలు. ఇవి చాలా లైట్ గా ఈజీగా డైజెషన్ అయిపోతాయి. ఇవి నైట్ తినడానికి చాలా బెస్ట్. వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి కూడా బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు నైట్ డిన్నర్ లోకి. ఇంకా మన బాడీకి డీటాక్స్ లాగా పనిచేస్తుంది. ఇది గట్ హెల్త్ కి చాలా మంచిది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉండడం వలన వీటిని మన రెగ్యులర్ ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల మనకైతే చాలా ఉపయోగాలు ఉన్నాయి. వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఈ మిల్లెట్స్ అయితే తప్పకుండా వాళ్ళ ఫుడ్ లిస్ట్ లో చేర్చుకోండి. ఒకేసారి అయితే రైస్ ఆపేసి ఇవి తినకండి. చిన్న చిన్నగా మెల్లమెల్లగా అలవాటు చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.